రామాయపట్నం దగ్గర ఒకటి, అట్లాగే ఏది మన భావనపాడు పోర్ట్ ఒకటి, ఇట్లాంటి పోర్ట్లు మచిలీపట్నంది డెవలప్ చేయకురాడు. ఇవన్నీ టోటల్గా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనేటటువంటిది టార్గెట్ ఫిక్స్ చేసుకుని ప్రభుత్వ రంగంలోనే తీసుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ రంగంలోనే, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ రంగంలో పెడితే వాడికి వెళ్తుంది ఇన్కమ్, మనకు వచ్చేది ట్యాక్స్ మాత్రమే. ప్రభుత్వ రంగంలో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా పోర్టులన్నీ అదానికే కట్టబెడుతున్నారు అని వీళ్ళే ఆరోపణలు చేశారు. అది గంగవరం పోర్ట్ ఇష్యూ. గంగవరం పోర్టుని అదాని కొనుక్కున్నాడు, అది ఇతను చేపిస్తున్నాడని. మిగతా పోర్టులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు అతను. ఏర్పాటు చేసి అప్పు బ్యాంకులు ఇస్తాయి, లేదా ఈ కంపెనీలో కూడా ఎవరైతే పెట్టాలనుకుంటారో వాళ్ళు అందులో పెట్టుబడి పెట్టచ్చు. పెట్టి పూర్తి వాటా వాళ్ళకి ఇవ్వరు, మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వరు, మెయింటెనెన్స్ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు అదాని లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏదో పెట్టబోతున్నారని చెప్పారు కదా నిన్న చంద్రబాబు. లాజిస్టిక్స్ అది పెట్టడం వేరు, అంటే అది ఒక ట్రైనింగ్. వీటిలో పనిచేసే సిబ్బంది శిక్షణ కావాలి. ఇప్పుడు పోర్టులలో మనకి ఎట్లా ఉంటుంది అంటే కంటైనర్ల లెక్కన వస్తాయి. ఈ కంటైనర్లను ఎలా లెక్క వేయాలి, కంటైనర్లో బరువులు ఎట్లా లెక్క వేయాలి, అట్లాగే ఎక్కడెక్కడ వాటిని సెట్ చేయాలి, అలాగే వచ్చిన సరుకులు కుప్పలు తెప్పలు వస్తాయి ఒక్కసారి బిగినయ్యాక. వాటన్నిటి కౌంట్ చేయడం ఎట్లా, క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా, పోర్టు లోపల ఎలాగ స్టాక్ చేయాలి, బయటకు ఎట్లా స్టాక్ చేయాలా, ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్టు. అంటే అది తెలిసిన వాళ్ళు మనకి